సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గారైతే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సైంధవ్ సినిమాతో అయితే ప్రేక్షకులను అయితే మెప్పించలేదనే చెప్పాలి. అంతేకాకుండా భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అయితే ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ గారు ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే కసితో తనకిష్టమైన డైరెక్టర్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు, అనిల్ రావిపూడి. గతంలో విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి F2, F3 సినిమాలు తెరకెక్కించాడు. అయితే F3 మాత్రం కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఈ రెండు సినిమాలతో వెంకటేష్ గారైతే మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించడం జరిగింది. ఈసారి అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాలో విక్టరీ వెంకటేష్ గారే సోలో హీరోగా నటిస్తున్నారు. బాలయ్యతో తీసిన భగవంత్ కేసర్ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో మంచి జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి ఈసారి విక్టరీ వెంకటేష్ తో మంచి కమర్షియల్ హిట్ ఇచ్చేందుకైతే రెడీ అవుతున్నాడు. స్క్రిప్ట్ కూడా ఇప్పటికే సిద్ధం కాగా మ్యూజికల్ సిట్టింగ్స్ కూడా మొదలైనట్టు సమాచారం వచ్చింది. జూలైలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్టు క్లారిటీ కూడా ఇచ్చారు మూవీ మేకర్లు. అయితే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి వస్తున్నామనే ప్రచారంలో కూడా ఉంది. ఇక ఇందులో వెంకటేష్ గారికి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించబోతున్నారు. అందులో యువ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి అయితే ఒక హీరోయిన్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం కూడా వచ్చింది. ఇక ఈ చిత్రానికైతే భీమ్సి సిరోలియో సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.